మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఏప్రిల్ మాసం యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వరకు తెలుసుకునే ముందు ఏప్రిల్ నెలలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. 2వ తారీఖు శ్రీ పంచమి, 6వ తారీఖు శ్రీరామనవమి, 26 మాస శివరాత్రి అండ్ శని త్రయోదశి రెండు కూడా కలిసి వచ్చాయి. ఇక ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే కనుక మనకు ఆల్రెడీ షష్టగ్రహ కూటమి అనేది జరగటం మార్చి 29-30 తారీఖుల్లో అలాగా. సో ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా రవి 14వ తారీఖున మేషరాశిలోకి ఉచ్చస్థితిలోకి వస్తారు రవి. సో షష్టగ్రహ కూటంలోంచి రవి బయటికి రావటం. ఏప్రిల్ 6న బుధుడి యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ 13న శుక్రుడి యొక్క వక్రత్యాగం అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఏప్రిల్ 25-26 తారీఖుల్లో కూడా ఒక పంచగ్రహ కూటమి, శుక్రుడు బుధుడు రాహు, ఇక్కడ శుక్రుడు రాహు శని బుధుడు చంద్రుడు కలిపి మేన్ రాశిలో ఏప్రిల్ 25కి ఆ టైంకి పంచగ్రహ కూటమి కూడా మళ్ళీ ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఇక్కడ యుతి చెంది ఉండటం. ఇక గురువు గారు వృషభ రాశిలో గోచారంలో ఉండటం, కుజుడు కూడా ఈ యొక్క మాసం నుంచి కుజస్తంభన జరిగి ఆయన అక్టోబర్ నుంచి అదే కర్కాటక రాశిని వదలకుండా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 7 నెలల పాటు అక్కడే ఉండటం. ఇప్పుడు మళ్ళీ కర్కాటక రాశి నీచి రాశిలోకి కుజుడి యొక్క గోచారం మొదలవుతుంది ఏప్రిల్ మాసంలో. కేతు కన్యా రాశిలో ఉండటం. సో మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మాసం అనేది మనం చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి ఏప్రిల్ మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి దశమంలోనూ లాభంలోనూ సంచరిస్తున్న రవి, అలాగే దశమంలో బుధుడు, దశమంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఏది మిథున రాశి వారికి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, షష్టగ్రహ కూటమి 29వ తారీఖు జరగటం. సో అలాగే ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా అన్ని గ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇక్కడ షష్టగ్రహ కూటమి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దానిలో భాగంగా దశమ స్థానం మీద మోర్ ప్రెషర్ అనేది మిథున రాశి వారికి ఉండడం గమనించవచ్చు. సో వీళ్ళకి మానసిక ప్రశాంతత చాలా తక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి టైం. ఎందుకంటే యు ఆర్ ఇన్వాల్వింగ్ మోర్ వర్క్. అదేంటండి బాబు నాకు జాబే లేదు కదా అంటే ఏదో ఒక వర్క్లో అటు ఇటు కర్మస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల ఈ లూజింగ్ యువర్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, యు లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఇన్నర్ పీస్. మీ యొక్క ప్రశాంతత, మీ యొక్క కంఫర్ట్, వీటన్నిటికంటే ఈ సమయంలో మీకు వచ్చి పడ్డ పనులు మిమ్మల్ని ఎక్కువ డామినేట్ చేసే ఆస్కారాలు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇది మంచా చెడా అనేది మనం చూస్తే ఉద్యోగం లేని వాళ్ళకి డెఫినెట్గా ఉద్యోగానికి సంబంధించి మీరు ఉద్యోగం సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలు చాలా దారుల్లో మీరు ట్రై చేస్తారు. ఒక రవి లాంటి దిగ్బలంలో ఉన్న ప్లానెట్ మొదటి 2 వారాలు దశమంలోను, తర్వాత 2 వారాలు లాభంలోనూ ఉండటం తప్పకుండా ఈ రాశి వారికి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక అనుకూలమైన ఫలితాలు అనేవి కొద్దో గొప్ప ఈ యొక్క రవిబలం వల్ల కలిగే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రాధిపతి బుధుడే ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దశమ స్థానాల్లో. ముఖ్యంగా జాబ్లో అప్లై చేశాక మార్చ్ నుంచి కూడా మనం చూస్తే కనుక బుధుడి యొక్క వక్రం జరుగుతుంది. సో ఉద్యోగానికి వెళ్ళి కొంతమంది ఇంటర్వ్యూస్ ఇచ్చి, కొంతమంది ఏదైనా అప్లై చేసి రిప్లై కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సరైన కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం. సో మేము మళ్ళీ చెప్తా ఉంటాం, ఒక వారంలో చెప్తా ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మీకు ఏప్రిల్ మొదటి వారం దాకా కొంచెం మీరు సహనం వహిస్తే ఆ తర్వాత అసలు ఏమైంది అనేది మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. రాష్ట్రాధిపతి ఎప్పుడైతే మీకు దశమ స్థానంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడో ఇక్కడ ముఖ్యంగా మీకు
ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో తప్పకుండా మీకు మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి మీకు వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. చక్కగా ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేయండి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మీ జాబ్లో ఇంకో విధాలైన డిస్టర్బెన్స్, మీరు చేసుకునే జాబ్కి ఇంకో వైపు నుంచి ఎవరన్నా హెల్ప్ అడగటం, లేకపోతే ఇంకో వైపు నుంచి ఫ్యామిలీ నుంచో ఇంకో వైపు నుంచో సో ఏదో ఒక పని రావటమో, అసలు మీ పనికి అడ్డం పడటమో, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. ఎందుకంటే శత్రుగ్రహాలు మిత్రగ్రహాలు అన్నీ కలుసుకున్నాయి అక్కడ దశమ స్థానంలో. కాబట్టి ప్రొఫెషన్కి ఇంపాక్ట్ లేకుండా టైంకి వెళ్ళకపోతే ఇడు ఏడుస్తాడు అనుకుంటే టైంకి వెళ్ళి, సో దాన్ని బట్టి మీకు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా, గృహానికి సంబంధించి బాధ్యతలు ఉన్నా అవి నిర్వర్తించుకుంటూ ఉండటం మంచిది. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు ఈ యొక్క మాసం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కుజస్తంభన 8 నెలలుగా జరుగుతూ ఇదే కర్కాటక రాశిలో కుజుడు ఉండిపోవటం మెయిన్గా. అక్టోబర్ 21 మొదలైంది, ఆయన ఇంకా కర్కాటక రాశిలోనే ఉన్నారు. ధనపరమైన విషయాల్లోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి కొంత ఎదుగుదల విషయంలో స్ట్రకింగ్స్ అనేవి ఏర్పడటం. ఎప్పుడైతే ఈ కుజుడు లాంటి ప్లానెట్ నీచపడి ద్వితీయ స్థాన సంచారం ఉన్నారో రావాల్సిన ధనం ఆగటం, కొంచెం డిలేగా రావటం, ఉన్నధనం అనవసరంగా కొంత ర్యాష్గా ఖర్చు పెట్టాల్సి రావటం, కుటుంబంలో అనవసరమైన వాదనలు రావటం, కుటుంబానికి సంబంధించి కొన్ని సమస్యలు లాంటివి కుజుడి యొక్క సంచారం వల్ల ఈ మాసంలో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాల్లోనూ ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ కొంచెం ఇక్కడ కూల్నెస్ అనేది పాటించటం ఈ రాశి వాళ్ళకి చెప్పదగిన విషయం. అలాగే గురువు గారి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి వేలో జరుగుతూ ఉంది ఇంకా. సో అంటే ఉద్యోగ పరిస్థితుల రీత్యా సో ఎక్కువ స్ట్రెస్ ఉండటం, ఎక్కువ కష్టపడాల్సి రావటం, ఇక్కడ టైం ఎక్కువగా స్పెండ్ చేయాల్సి రావడం, రాత్రి కూడా మెలకుగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాం, వ్యాపారంలో ఖర్చులు పెరుగుతూ ఉంటాం, ఇవన్నీ గమనించదగిన విషయం. సో కాబట్టి అవసరం ఇక్కడ శుభగ్రహం కాబట్టి శుభమూలకంగానే అన్నీ చేయిస్తూ ఉంటాడు. మీరు అనవసరంగా కూడా ఏది చెయ్యరు యాక్చువల్గా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ. సో కాబట్టి ముఖ్యంగా ఏప్రిల్ మాసం అంటేనే మనకి ఎడ్యుకేషన్ ఇయర్, అలాగే ఎగ్జామ్స్ టైం కాబట్టి ఈ టైంలో దశమ స్థానంలో ఉన్న ఈ ఇన్ని గ్రహాలు కానీ రవి లాభస్థానాలు ఉండటం కానీ తప్పకుండా కొంతవరకు మిథున రాశి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కర్మస్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు అనవసరంగా డీవియేట్ అవ్వకుండా, మైండ్ని డీవియేట్ చేసుకోకుండా కెరీర్ అండ్ ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ మీదే చక్కగా దృష్టి పెట్టడం, ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టడం, ఒకటే టార్గెట్గా మీరు ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే కర్మస్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి డీవియేట్ అవ్వకుండా ఉండటం అనేది చాలా మంచిది. అలా కనుక చక్కగా శ్రద్ధ పెట్టి మీరు చదువుకుంటే మంచి మార్కులతో ముందుకు వెళ్ళే ఆస్కారాలు మిథున రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉన్నాయి కూడా. కాబట్టి ఈ రాశి వారికి మెయిన్గా ఇక్కడ వేణిలో ఉన్న గురుడు కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం, గురువారం దత్తాత్రేయ స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళటం, లేదా మీరు గురువుగా కొలిచే దేవాలయానికి వెళ్ళి అక్కడే కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం ఇచ్చి దండం పెట్టుకోవటం, దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, వాక్స్థానంలో కుజుడు ఉన్నాడు నీచిపడి, ఎందుకు అంత మరీ అడ్డంగా మాట్లాడుతున్నావు అనేటట్టు ఉంటాయి అన్నమాట. మీరు మామూలుగా మాట్లాడినా అలా అర్థం చేసుకునే ప్రసక్తి ఉంటుంది. ఇక్కడ నీచిలో కుజుడు ఉన్నాడు. పైగా ఖర్చు విషయంలో కూడా కొంతవరకు అండ్ ధనం రావాల్సిన మనీ విషయంలో కూడా స్ట్రక్కింగ్స్ అనేవి ఏర్పడుతుంటాయి. ఇలాంటి లిటిగేషన్స్ లేకుండా ఉండడం కోసం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క కుజనవగ్రహ శాంతి మంత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనని ఈ మాసం ఎంత ఎక్కువ చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి అంత మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.